నమస్తే. దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది. నేరెళ్ల గ్రామంలో ఉన్నాం మనం. 2017 జూన్ 3వ తేదీన భూమయ్య అనే ఒక వ్యక్తి ఇక్కడ చనిపోవడంతో, నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది చనిపోవడంతో ఇక్కడున్న గ్రామస్తులంతా కోపోద్రిక్తులై ఆ లారీ మీద దాడి చేస్తే, ఆ లారీ దాడి ఘటనలో లేకపోయినా ఒక 8 మంది ఈ గ్రామానికి చెందిన యువకులను తీసుకొని వెళ్ళి 3rd డిగ్రీ చేశారు. 2017లో జరిగిన ఘటన ఇది. మొత్తం దేశాన్నే కుదిపేసింది ఘటన. సో దశాబ్ద కాలం అయిపోయింది. నేనైతే ఈ నేరెళ్ళకి ఎన్నిసార్లు వచ్చానో లెక్కేలేదు. వీళ్ళు హైదరాబాద్కి మన ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చారో ఈ బాధితులు లెక్కేలేదు. డీజీపీ ఆఫీస్కి కూడా మనం వెళ్ళడం జరిగింది. సో ఈ దశాబ్ద కాలంలో పోయిన గవర్నమెంట్ హయాంలో వీళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు అవుతున్నది. కనీసం వీళ్ళకి అపాయింట్మెంట్ దిక్కులేదు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుంది. వీళ్ళని కనీసం ఆదుకున్న పాపాన పోలేదు. భారతీయ జనతా పార్టీ, బీజేపీ, ఇక్కడ ఉన్న బండి సంజయ్ వీళ్ళంతా దీన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఆయన ఎంపీ అయిండు, ఇక్కడ పక్కనే ఆది శ్రీనివాస్ ఆయన ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. అందరూ ఈ అంశాన్ని వాడుకున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ దీన్ని వాడుకున్నది, అధికారంలోకి వచ్చింది. ఈ అంశంతో బీఆర్ఎస్ ఓడిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. సో బీజేపీ కూడా ఇక్కడ ఈ కరీంనగర్లో బలం పెరగడానికి ఈ అంశం కూడా కారణమైంది. కానీ మరి బాధితులకు ఏం న్యాయం జరిగింది? ఏం న్యాయం జరిగిందంటే, దశాబ్ద కాలం తర్వాత 8 మందిలో ఓ ప్రాణం గాల్లో కలిసిపోయింది. గంధం గోపాల్ అనే నేరెళ్ల బాధితుడు, ఆయన వయసు కేవలం 40 సంవత్సరాలు. ట్రీట్మెంట్కి మందులు లేక, అంటే ఆనాడు కొట్టిన దగ్గర నుంచి ఈనాటి దాకా ట్రీట్మెంట్కి మందులు లేక ప్రాణాలు కోల్పోయిండు. ఆయనకి ఇద్దరు బిడ్డలా? మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2 బిడ్డలు, ఒక కొడుకు. 2 బిడ్డలు, ఒక కొడుకు, తల్లి తండ్రి. సో ఈ నేరెళ్ల గ్రామంలో ఆయన ప్రాణాలు వదిలిండు. నిన్న సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది, చనిపోయిండు. మళ్ళీ ఇంటికి తెచ్చి ఇక్కడ బాడీ చేశారు. ఇక్కడ ఈ గ్రామంలో, ఈ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల రోదనలు ఎంత దారుణంగా భయంకరంగా ఉన్నాయంటే మనం ఇక ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మర్డర్, అంటే ఒక హత్య. ఇది ఎవరు చేసిన హత్య? రాజకీయ నాయకత్వం చేసిన హత్య. అంతేకాదు వ్యవస్థ మొత్తం అమ్ముడుపోయింది. ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ అమ్ముడుపోయింది. అన్ని పార్టీలు అమ్ముడుపోయినాయి. చివరికి కోర్టులో కూడా వీళ్ళకి న్యాయం జరగలే. కట్ చేస్తే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు ఆ కేసులో తిరుగుతున్నారు. వీళ్ళ మీద 307, ఇప్పుడు చనిపోయిన గంధం గోపాల్ మీద 3 కేసులు ఉన్నాయి. కరీంనగర్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎంత అన్యాయం! ఆ రోజు జరిగిన ఆ లారీ మీద అటాక్ జరిగినప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఆయన చేసిన పాపం ఏంటంటే, నన్ను ఎందుకు కొట్టిరని క్వశ్చన్ చేసిండు పోలీసులను. ఆయనను కూడా తీసుకుపోయారు. దాదాపు 4 రోజుల పాటుగా చిత్రహింసలు పెట్టి 8 మంది యువకులని నానాభీభత్సం చేసిన వాళ్ళ మీద. ఎవడికి చేసింది? విశ్వజిత్ కంపాటి అనే ఒక ఎస్పీ వాడు, ఇంకొకడు ఎస్ఐ రవీందరు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాడు విశ్వజిత్ కంపాటి సిఐడి ఎస్పీగా కంటిన్యూ అవుతున్నాడు. వాడు రవీందర్ సిఐ అయిందా? వాడు ఎస్ఐ కాస్త సిఐ అయిండు. ఎక్కడున్నాడు? సిద్దిపేటలో ఉన్నాడు ఇప్పుడు వాడు. బాధితుల పరిస్థితి ఏంది? ఒక ప్రాణం పోయింది. ఇంకా ఇందులో ఇంకొక 2
ఇంకొక ఇద్దరి పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది. అంటే వాళ్ళు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంతే. సో ఎంత ఎంత దారుణం అంటే అన్ని పార్టీలు ఉన్నాయి ఇందులో, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కవిత అన్నది మొత్తం సంతోష్ రావు చేసిండు. సంతోష్ రావు అన్నాడు ఇసుక మాఫియా మొత్తం ఆయన ఫాదర్తో కలిసి చేసిన దందా ఇది అని. సంతోష్ రావుతో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కొల్యూడ్ అయిపోయింది. టానిక్ కేసులో 60 కోట్లకి ఫస్ట్ బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయిన కేసు టానిక్ కేసు. మరి ఏడుండి సంతుగాడు ఏడుండు, ఎక్కడున్నాడు? కేటీఆర్ ఎక్కడున్నాడు? కేటీఆర్ ఎక్కడున్నాడు? ఇక్కడికి రావాలి కదా మీరంతా. కేకే మహేందర్ రెడ్డి ఎక్కడున్నాడు? బండి సంజయ్ ఎక్కడున్నాడు? ఆది శ్రీనివాస్ ఎక్కడున్నాడు? మీరు కనీసం చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేకపోతున్నారంటే భయం అవుతున్నది మీకు. ఇక్కడ వస్తే మిమ్మల్ని తంతరేమో అని. ఎందుకు భయపడుతున్నారు? మీరు వీళ్ళకి అన్యాయం చేసిరు కాబట్టి. సో చివరికి ఆ కుటుంబం పరిస్థితి ఏంది? వాళ్ళ 3 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి. చివరికి ఆయన 1.5 ఎకరం పొలం అమ్ముకొని ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఆ ఇల్లు కూడా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఇల్లు కూడా బేరానికి పెట్టిండట, ట్రీట్మెంట్కి డబ్బులు లేక. ఇప్పుడు నా ముందు హరీష్ ఉన్నాడు, కొట్లాడుతున్నారు వీళ్ళు. పక్కన బానయ్య ఉన్నాడు, ఆయన ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఇంకా కట్టెపట్టుకునే తిరుగుతున్నాడు. బాలరాజు ఉన్నాడు, ఆయన పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నది. ఈశ్వర్ ఉన్నాడు, సో తను కూడా అందులో ఒక బాధితుడే. సో ఇంకొక ఇద్దరు వీళ్ళతో కలిసి ఫైట్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఆనాడు వాళ్ళు సైడ్ అయిపోయినారు. 6 కొట్లాడుతున్నారు, 6లో గోపాలకుడు. సో కుటుంబం దగ్గరికి వెళ్దాం ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడే ముందు. సో ఫ్యామిలీ చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషను. ఇప్పుడు దీనికి ఎవడు బాధ్యత వహించాలి? అపోజిషన్ పార్టీలు ఏవి, అధికార పార్టీ ఏది, బీజేపీ ఏది? ఎక్కడ పోయినారు మీరంతా? ఆ రోజు స్పీకర్గా ఉన్న మీరా కుమార్ వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఆయన వచ్చినాడు. పోయిన గవర్నమెంట్ వాడు చేయలేదు, వాడు ఆగం చేసిండు, అవతల పడ్డాడు. మరి మీరేం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత? కనీసం వీళ్ళు పరామర్శ కూడా నోచుకోరా? రాజకీయంగా వీళ్ళని వాడుకున్నారు కదా. ఒకసారి ఆ కుటుంబంతో మనం మాట్లాడదాం. చూడండి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నదో. వాళ్ళ భార్యతో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. ఒక్కసారి జరగం. పెద్ద మనిషి ఎవరు? మీ కొడుకా? కొడుకేనా? ఏమైంది? ఎట్లా అయిందా ఇది? కొట్టిరు మాదాలు కొడుకుని నా కొడుకున్నాం కొట్టిర్రు. మగ్గులన్నీ అనుకున్నా పట్టుకపోయి కట్టుకపోయి సంతిర్రు, పేదవాడేసి సంతిర్రు. అప్పటి నుంచి ఆ కొట్టినప్పటి నుంచి దెబ్బలతోనే ఉన్నాడా? దెబ్బతోనే ఉన్నాడు. దెబ్బలు అడ్డకు రాసినాయి, అడ్డకు లేస్తలేరు. మంటికి చేయడబోతుర్రు కానీ అడ్డకు దెబ్బనిట్టవు కార్యకర్త చూడు నడక. మరి ఎవరు రాలే కదా కనీసం మిమ్మల్ని పలకరిస్తుంది కూడా? బాగా అవస్థ పడేదా? బాగైంది. మీ పేరు ఏం పేరు? గణకిస్తాను. అయ్యా సో వాళ్ళ ఫాదరు పాపం పెద్ద మనిషి అయ్యిండు. ఇప్పుడు ఆయనకు సేవలు చేయాల్సిన గోపాలు చనిపోయినాడు. ఇవాళ తండ్రికి సేవలు చేయాల్సిన గోపాల్ ఇవాళ చనిపోయినాడు. ఇప్పుడు ఆ కుటుంబం బాధ్యత మొత్తం తన మీద పడింది. సో తను చూస్తే ఏజ్లో చాలా పెద్దవాడు, ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు దాటి ఉన్నాడు. సో వాళ్ళ భార్య, సో తను వాళ్ళ గోపాల్ వాళ్ళ వైఫ్, గోపాల్ పెద్ద కూతురు, చిన్న కూతురు. ఒకసారి వాళ్ళ భార్యతో మనం మాట్లాడదాం. ఏమైందమ్మా? అంటే ఎప్పటి నుంచి ఇట్లున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు? 4 సంవత్సరాలే. 4 సంవత్సరాల నుంచి అట్లనే ఇబ్బంది పడతాడు. ఆపరేషన్ చేయించిన హైదరాబాద్ 20 లక్షలు అయింది. ఎకరం భూమి అమ్మి పెట్టుకున్నా. ఎకరం భూమి మీరు అమ్మి పెట్టుకున్నా, అయినా మంచిగా కాలే. మళ్ళీ నేను హాస్పిటల్ కొంచెం అయినా, హాస్పిటల్ కొంచెం అయితే అట్లా వచ్చాను. అయ్యా నేను ఏమో ఏదో అయ్యో. అప్పుడు ఎక్కడున్నాడు అంటే ఆ రోజు ఏం జరిగింది? 10 ఏళ్ల కింద ఆ రోజు కొట్టిరు కదా పోలీసులు తీసుకుపోయి. ఆ దెబ్బలు ఇంకా ఉన్నాయా? నేను ఏమో ఏదో అయ్యో
అయ్యో నాకు 3 పిల్లలు అయ్యో అయ్యో నాకు బతకడానికి వీలు లేదు అయ్యో అయ్యో మాకేమన్నా ఇంతే అయ్యో అయ్యో మేము 3 చస్తాము అయ్యో అయ్యో మాకు ఏమి లేదు అయ్యో ఇంత భూమి అమ్ముకున్నా అయ్యో ఆయన పెట్టినా అయ్యా అయ్యో నేను ఏం చెయ్యాలి అయ్యో ఇక మేము 3 పోతే అయ్యో ఇక అయితే అయిపోతుంది అయ్యో ఓ అయ్యా అయ్యా అయ్యో నేను ఏం చేయదు అయ్యో. ఏం మాట్లాడుతుండేటోడు, ఏం చెప్పేటోడు మీతోని? ఆయన అవస్థ మీరు చూడలేకపోయారా? చూడలేకపోయినా. కడుపు కాలు మొత్తం ఎంత అయింది. కాలు ఎందుకు వాసింది? అది ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయ్యి అట్లా అయింది. ఇప్పుడు ఆ రోజు జరిగిన తర్వాత 10 ఏళ్ల కింద అయింది కదా, తర్వాత వచ్చి ఎవరన్నా పలకరించి ఏమన్నా మీకు సహాయం చేసిందో? ఏం లేదు. కానీ రాజకీయంగా అందరు మిమ్మల్ని వాడుకున్నారు కదా? వాడుకున్నారు, అందరు వాడుకున్నారు కానీ ఏం లేదు సార్. అన్ని దెబ్బలు కొట్టిరు కదా, మీ ఆయన చేసిన తప్పేంది? ఎప్పుడన్నా మీరు దాని గురించి మాట్లాడిరా? ఏం తప్పు లేదు. మా ఆయన చేసిన తప్పే లేదు అసలు. ఏం తప్పు లేదు అందులో. ఆయనకి అప్పుడే మాకలా కొట్టుకొని వచ్చిండు రోడ్డు మీదకి వెళ్ళి అంతే. చిన్న బాబు ఇప్పుడు ఆ భూమయ్య మీ ఆయనకు బాబాయ్ అవుతాడా? కాదు, వాళ్ళు ఎరకల మీరు యాదవ్స్. వాళ్ళు ఎరకల వాళ్ళు. మీరు పెద్ద అమ్మాయా? మీరు చిన్న అమ్మాయి. ఏం జరిగిందమ్మా? డాడీ ఎప్పుడు మాట్లాడండి? లాస్ట్ పోయే రోజు మాట్లాడలేరు, క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. పోయినాక అడ్మిట్ చేసి తీసుకోమన్నారు అంతే. ఏమైందన్నారు? అంటే సమస్య ఏంది? ప్రాబ్లం ఏమైంది? కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు అవన్నీ ఖరాబ్ అయినాయి. అన్ని కొట్టితే ఎఫెక్ట్ అయినాయి లోపల పార్టికల్స్ అన్ని, అట్లా ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు. ఇక ప్రతిరోజు అవస్థ పడుతుండేటోడా 10 ఏళ్ల నుంచి? ప్రతిరోజు అవస్థ పడేటోడు. సో ఎట్లా చూసుకుంటారు? అంటే మీ ఇప్పుడు మీ ఫ్యామిలీ కండిషన్ ఏంది, పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు మీరంతా? నేను డిగ్రీ. అక్క మ్యారేజ్ అయింది. ఏం లేదు, భూమి ఉంటే అమ్మి పెట్టింది అమ్మ. ఇల్లు ఒకటే ఉంది. తమ్ముడు, అక్కకు మ్యారేజ్ అయింది. ఆస్తులు ఇట్లా ఏం లేవు. ఇక ఉన్నది అమ్మి నాన్నకు పెట్టింది. ఇప్పుడు అంటే ఇక మాకేం లేవు. ఇక ఏం చెప్తుండేటోడు? అంటే నాన్న హెల్త్ క్రిటికల్ గా అవుతున్నప్పుడు మీతో ఏం మాట్లాడేటోడు? ఏం అనకపోయేటోడు ఉండే కానీ అవస్థ అవుతుందని చెప్పేటోడు. అన్ని దెబ్బలు కొట్టారు కదా, ఇబ్బంది అవుతుంది అని ఊకే ఏడ్చేటోడు. ఇక హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయారు. మీకు గుర్తుందా అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు? మీరు చిన్న మీకు కూడా గుర్తులేదు? అప్పుడు నేను 6th క్లాస్. అప్పుడు చూసిరా మీ ఫాదర్ ని? అంటే మా ఫాదర్ ని చూపించలేరు, తను పోలీస్ వాళ్ళు మా ఫాదర్ ని చూపించలేరు. ఒక 15 days 1 week 1 month దాకా చూపించలేరు. మా ఫాదర్ ఎక్కడ ఉన్నారంటే చనిపోయిందని చెప్తుర్రు. కరెంట్ షాక్లు పెట్టిర్రు. ఆ కాలు మొత్తం వాపు వచ్చింది, లివర్ కి దెబ్బ తిన్నది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. మొన్న హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్తే 20 lakhs అయినాయి. పెట్టినాం, 1 ఎకరం అమ్మినాం, పెట్టినాం. ఇప్పుడు ఏమైనా పెట్టినా. ఇప్పుడు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఇల్లు తప్ప. సో ఇల్లు మొన్నే కట్టుకున్నారా? డాడీ కట్టిండు. సో ఏం చెప్తుండేటోళ్ళు మీకు? ఈ అవస్థ భరించలేక మాట్లాడేటోళ్ళు ఎప్పుడైనా జరిగిన విషయం ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? గతంలో జరిగింది ఏం చెప్పకపోయాడు. మస్తు ఇబ్బంది పడుచు, బాగా ఇబ్బంది ఉంటాడు. మా దగ్గర మనీ లేకనా మా దగ్గర 1 రూపీ కూడా లేదు. ఇప్పుడు మేము 3 members, మా తమ్ముడు, నేను, మా చెల్లె. నాకు 1 year అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి. నాకు ఒక పాప. సో సిచ్యువేషన్ ఇది. ఎంత దారుణమైన పరిస్థితిలో చూడండి. రాజ్యం కుట్రకు వీళ్ళంతా బలైపోయినారు. ఇసుక మాఫియా ఎవంది. ఆ మాఫియాని అడ్డుకున్నందుకు ఆ లారీలు ఇక్కడి నుంచి వచ్చి మా పిల్లల్ని, మా ఇంట్లో మనుషులని చంపేస్తున్నారు. ఈ లారీలని కొట్లాడినందుకు ప్రశ్నించిన పాపానికి 8 మందిని తీసుకుపోయి కొట్టిరు. 2017లో జరిగింది. దాన్ని రాజకీయంగా దాన్ని దాడి చేసినోడు ఒకడైతే, రాజకీయంగా వాడుకున్నోడు ఒకడు. అందరూ కలిసి వాళ్ళ కాంప్రమైజ్ అయిపోయి కుటుంబాలను మొత్తం గాలికి వదిలేసినారు. ఇప్పుడు అందరిది ఇది ఒక రకంగా చెప్పాలంటే దాడి కాదు, మర్డర్, హత్య చేసినట్టే.
ఒక్కడు రాలేదు ఇంతవరకు, కనీసం పరామర్శకు రావాలి కదా, కనీసం జరిగిందేదో జరిగిపోయింది, మేము ఈ కుటుంబానికి అండగా ఉన్నామని రావాలి కదా. ఈ లోకల్ ఎమ్మెల్యే కదా కేటీఆర్, సిరిసిల్ల నియోజకవర్గం ఇది, మరి ఎక్కడ పోయిన ఎందుకు రాడు? నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎందుకు రాడు? బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరైనా, ఎవరు పోటీ చేసినారో మొన్న, రాణి రుద్రమ గారు. మరి మీరు కూడా రావాలి కదా, మీరే కదా ఇన్ఛార్జ్ ఈ నియోజకవర్గానికి, మరి మీరెందుకు రాలే? కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎందుకు రాలే? సంఘాలు అయితే ఇక అసలు మొత్తం వాళ్ళని ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. ఏ సంఘం రాలే? ఆనాడు కొట్లాడిన ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక్ గారు కూడా ఈరోజు రాలే. మీరు మీ టీంనైనా పంపించాల్సిన అవసరం ఉంది కదా. బీసీ సంఘాలు ఏమైపోయినాయి? బీసీనే యాదవ కుటుంబానికి చెందిన వ్యక్తి గోపాల్, యాదవ సంఘాలు ఏమైపోయినాయి? ఎంత ఎంత అన్యాయం చూడండి. మొత్తం వ్యవస్థ అమ్ముడుపోయింది, టోటల్ సిస్టమే అమ్ముడుపోయింది, కోర్టులు కూడా అమ్ముడుపోయినాయని చెప్పొచ్చు ఒక రకంగా. లేకపోతే వీళ్ళ కేసు ఎందుకు ఇంకా బెంచ్ మీదకి రాదు? ఆ కేసులో ఉన్న నిందితులను ఎందుకు శిక్షించారు? ఈ గవర్నమెంట్లో ఆ నిందితుడి పక్షాన ఎవడైతే ఆ విశ్వజిత్ కంపాటి అనే ఎస్పీ ఉన్నాడో వాడి పక్షాన గవర్నమెంట్ కొట్లాడుతున్నది. ఇక ఏం చెప్పాలా? సో వాళ్ళ అమ్మ ఎవరు? మీరమ్మ. సో వాళ్ళ తల్లి ఈమె. ఏం చెప్పేటోడు మీ కొడుకు? అమ్మా ఏం చేస్తాడు? వ్యవసాయం పని చేస్తూ సారు. ఏం చెప్పేటోడు మీకు? ఏం మాట్లాడేటోడు? 10 ఏళ్ళు అయింది కదా దాడి జరిగిన తర్వాత. జరిగింది దెబ్బలు చేయబట్టి కొనుక్కునేయండి. హైదరాబాద్ లో పెట్టుకొని మంచిగా చేపించుకొచ్చుకున్నాం. 2 ఏళ్ల కింద మళ్ళా దెబ్బలు అయినాయి. నిన్న 15 రోజులు. నిన్న మళ్ళా దాకాలో దొరకపోతే పైప్ వేసారట. పైప్ తోటి బెడ్ వచ్చింది. బాగా కొట్టిరా? మీరు చూసిరా మీ పిల్లగా మీ కొడుకుని? 5 రోజులు దాచిర్రు. 5 రోజులు దాచిర్రు. ఎవడాలకు చెక్క పెళ్లికి ఇవన్నీ తిరిగి వచ్చినాక మళ్ళా గీడ తాడుతో దొరికింది సార్. బగ్గ పట్టిర్రు. అది కరిమారు సాట జలుకొని చూస్తే మళ్ళా సార్ వెనకకు మలిపిండు. బాగా దెబ్బలు ఉన్నాయని వెనకకు మలిపిండు. మళ్ళీ ఈసారి మళ్ళా పంపించిండు. ఇక బాగా కొట్టి మళ్ళీ ఇడికి వచ్చినాక బండి సంజయ్ ఇడిపించినాక ఎవడ కాడ 1 రోజులు ఉన్నారు. ఉండి అక్కడ ఆయన పాపం ఆ దాకల్లో చూపించుకుంటా అన్నం పెట్టిర్రు. పెడితే ఇక వచ్చారు సార్. ఇక అప్పుడు సని మందులు. అప్పటి నుంచి మందులు వేస్తూనే ఉన్నాడు. 5 రోజులు 20 లక్షలని ఎకరం భూమి అమ్ముకొని పెట్టుకున్నా సార్. ఎకరం భూమి అమ్ముకొని పెట్టుకున్నావు నా కొడుకన్నా ఎక్కువనా అని 2 ఏళ్ల కింద. ఇక 2 ఏళ్ళు అయిపోయింది. ఈ మందులు ఆడుకున్నాడు. ఈ 2 వదలకోలేవు అంటే నిన్న దొరకపోతే ఎప్పుడు కొడుకు అమ్మ మీకు? కొడుకు 2 బిడ్డలు సార్ నాకు. వాళ్ళిద్దరు ఒక కొడుకు సార్. మిమ్మల్ని చూడాల్సిన ఆయన లేకుండా పోయండి. మాకు లేకుండా మమ్మల్ని వారు ఎత్తాడండి. వాడిని భార్య పిచ్చుకోండి సార్. వాడిని భార్య పిచ్చుకుంటాడు. 2 ఏళ్ళ కొల మేము పెడతాం సార్. మేము పెట్టుకుంటాం, మేము తీసుకుంటాం, మేము గోళీలు తెచ్చుకుంటాం సార్. నిన్న పోతే కట్టిన అవుతుంది అనుకుంటే దీనాన్నే పోగొట్టుకొని వచ్చినాము సార్. నా కొడుక మనం 2 ఏళ్ళ కాలం 10 ఏళ్ళ కొల్లగా అవుతారో ఎత్తినాము. నా కొడుక మనం 12 అవుతారో ఎత్తినావు కొడుక. అని కొరకు నువ్వు ఉండాలని కొడుక. ఎకరము అమ్మగారు పెట్టుకున్నాము కొడుక. గజ్జి చేసుకొని బతుకుతామని మేము అనుకున్నాము కొడుక. నువ్వు ఇవ్వరాగానే నన్ను తడుచుకోపోవచ్చు. మేమురా నా తండ్రి. నన్ను వారెద్దాం అనుకుంటే నా తండ్రి. నన్ను ఎవరి చేతులు పెడితే నా తండ్రి. నా కొడుక నీ పిల్లలు చిన్నోళ్ళు కొడుక. నా కొడుక నీ పిల్లలకి ఏం ధైర్యం చెప్పాలే కొడుక. నా కొడుక మగదాద కాకుండా అయితే కొడుక. మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరు కొడుక. మాకు ఎవరు వినాశం పో కొడుక. కన్నాడు ఉంటే కొడుక నేను అడుక్కుంటా కొడుక. ఇంత ఓడివి కొడుక. నీకన్నా చిన్నలు లేపేరు కొడుక. నీకన్నా పెద్దలు లేపేరు కొడుక. మగదాదనైతే లేదు కొడుక. నీ పిల్లలు చిన్నలు కొడుక.
సో ఇది ఆ కుటుంబం పరిస్థితి. వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, చిన్న అబ్బాయి. అమ్మా రక్తం అంతా గడ్డలు కట్టింది అన్నాడు. ఆడ దాగంలోకి ఎత్తుకపోతే రక్తం అంతా గడ్డలు కట్టింది. కొట్టి షాట్లు పెట్టిర్రు, అందులో బకెట్లో నీళ్ళు పెట్టుకుంటా షాట్లు పెట్టిర్రు అని ఎత్తుకపోరు. అప్పుడు కొట్టినప్పుడు అంత ఒక్క నరం కూడా సాపు లేదు, రక్తము అన్ని నరాలు అన్ని ఖరాబ్ అయినాయి అని చెప్పిర్రు. అప్పటి నుంచి దింపుడు దింపుడు దింపుడు. హైదరాబాద్ 3 చుట్లు, 7 మంచోళ్ళు ఉంటే ఆడ, 7 మంచోళ్ళు ఉంటే ఆడ ఊగ దింపి 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 అది బొక్క అయింది. మా తమ్ముడు మా మరదలు దింపింది. అప్పుడు 1 ఎకరా అమ్మినాము, మళ్ళీ మొన్న 1 ఎకరా అమ్మినాము. 2 ఎకరాలు అమ్మి వాని పొందకు కేటీఆర్ పొందకు పెట్టి వేయిండు. వాడిని ఎత్తుకపోను, లారీలు అడగాను, మంది కొరకు పోయి మా తమ్ముడు ఖరాబ్ అయిండు. సారు ఆ పిల్లలు ఎట్లా బతకాలి, ఆ పెండ్లం ఎట్లా బతకాలి, ఇంకో పోరు లెక్క అనుకున్నది ఎట్లా చెయ్యాలి, అది దానికి పల్పించోళ్ళు అయ్యారు. సారు ఒక్క రక్తం కూడా గిట్లా కుచ్చితే రక్తం అంతా గడ్డలు కట్టింది. నరం ఒక్క నరం కూడా దొరకలేదు. బకెట్లో నీళ్ళు పోసుకుంటే షాట్లు పెట్టిర్రు. వాళ్ళని ఎత్తుకపోను, వాళ్ళని కట్టుకపోను. ఇలా లంచ కొడుకు అవుతాడు, ఏ పిల్లలకి అవుతాడు, మా తమ్మునికి ఎవడవుతాడు? ఏడాపుతుండదంటే ఆడి కొడుకిండు. సారు వాడిని ఎత్తుకపోను, కూడా చచ్చిపోయిండు అని వాని ఇల్లు ముంచుకున్నాడు. ఇలా హైదరాబాద్ 3 చుట్లు తిరిగింది మా మరదలు. ఇలా దానికి అన్నదమ్ములు కావాలి, ఎవరు లేడు, దానికి లేరు, మాకు లేరు, ఎవరు లేకుండా అయిండు. వానికి మాట్లాడుతాడు అమ్మ ఎప్పుడన్నా ఏం చెప్తా? 3 రోజుల కింద మాట్లాడిండు ఫోన్లా. ఏమైంది తమ్మి అంటే నేను లగ్గవస్తున్నా కానీ ముత్తవాళ్ళకి లగ్గవస్తున్నా, లగ్గవచ్చిండు. 3 రోజుల కింద మాట్లాడిండు. అన్ని నరనరము ఏడ కూర్చున్నా ఒక్క నరం కూడా దొరకలేదు. నరానికి అన్ని బాకీలే, ఊరన్ని బాకీలు తెచ్చిండు, చుట్టాలతో అన్ని బాకీలు తెచ్చిండు. ఆడే అలాంటి కొడుకే నాశనం చేసిండు. వానికి రోగం లేదు, నొప్పి లేదు, ఏది లేదు. సారు దాటి పట్టోళ్ళు ఉండే అంత ఖరాబ్ చేసిండు. వాళ్ళే అలా ఉసుకలారీలు అప్పుడే ఖరాబ్ చేసి అంత గడ్డలు కట్టింది. కర్ర వెళ్ళింది రక్తం. ఒక్కసారి రక్తం సప్లై లేదు. ఎట్లెత్తుకొచ్చిర్రు ఈయనను, ఎట్లెత్తుకొచ్చిర్రు అంటే పేగులన్నీ మురిగిపోయినాయి అన్నారు. మొత్తం కలిగాలు అయినాయి, పేగులన్నీ మురిగిపోయినాయి అన్నారు. సారు దవాఖానలో హైదరాబాద్లో ఈ దవాఖాన మంచిదంటే ఈడిపోయారు, ఆ దవాఖాన మంచిదంటే ఆడిపోయారు. ఏడిపోయినా కానీ సూదిచ్చుడు, వాళ్ళు పైసలు గుంజుడు, సూదిచ్చుడు, పైసలు గుంజుడు. మా ఆయననే మొన్న 1,00,000 రూపాయలు ఎత్తుకొని వేయండు. 1,00,000 రూపాయలు ఎత్తుకొని పోతే మాట బతకడు. ఆయన వేస్ట్ గా దింపుతురు మీరు అంటే ఇంకా బతడేమో అని దాని పెన్లా బలవంతంగా తీసుకుపోయింది. సారు వీళ్ళ పిల్లలు ఆగమయ్యారు, పెన్లా ఆగమాయ ఎట్లా చేస్తారు? వాని కేటీఆర్ నోట్ల మనవాడ లారీ పాడుగాను లారీ చేసి నాశనం చేసిర్రు. విని ఇల్లు లారీతోనే కథమైంది, లారీతోనే కథమైంది. సారు సో ఈ కుటుంబం బాధ ఒకసారి చూడండి, ఎంత దారుణంగా వాళ్ళు రోధిస్తున్నారో ఒకసారి. చాలా పెద్ద ఫ్యామిలీ వీళ్ళది. ఆ కుటుంబం మొత్తం ఏ సిచ్యువేషన్లో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 40 ఏళ్ళ ఎదిగిన కొడుకు, 3 పిల్లలున్న కొడుకు చనిపోతే ఆ కుటుంబం బాధ ఆ కుటుంబానికే తెలుస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక కూతురు పెళ్లి చేసిండు, అప్పులైనవి, ఇంకో కూతురు పెళ్లికి ఉన్నది, కొడుకుని ప్రయోజకుని చేయాలి. 2 70 ఏళ్ళు పైబడ్డ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. ఎవరు చూడాలి ఈ బాధని? దా బాబు ఇట్లా కొంచెం. ఏం పేరు బాబు? అభియా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఎక్కడ, ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ఏం చెప్పారు మీ డాడీ అంటే నువ్వు అది జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు చాలా చిన్నోడివి అనుకుంటా. చాలా చిన్నోడి, 10 ఏళ్ళు అంటే. ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడా మీతో? చేసుకున్నా. ఏం చెప్పేటోడు? ఈ కేసు వాళ్ళనే, పోలీస్ వాళ్ళనే కొట్టిర్రు, లాట్లు ఇరిగినాయి అవన్నీ చెప్పిండు. అందువల్లనే మొన్న 25-26 lakhs అయినాయి. ఓకే. అంతే. ఎట్లుంటాడు డాడీ మీతో? మాతో క్లోజ్ ఉండేటోడు, కానీ చనిపోయింది ఇప్పుడు. తర్వాత మీరు కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఏం జరిగిందని ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నారా? నేను తెలుసుకోను. నువ్వు తెలుసుకోలేదు. ఏ కాలేజ్, ఎక్కడ చదువుతున్నావు? సిరిసిల్లలోనా? కరీంనగర్. అక్కడే ఉంటున్నావు? ఓకే. సో అంటే రెగ్యులర్ గా మీ ఫాదర్ అవస్థ పడుతుండేటోడా? అవును. సఫర్ అయ్యేటోడు. సిస్టర్ కాకపోతే నాకు చెప్తాడు, నాకు కాకపోతే సిస్టర్ చెప్తాడు. ఓకే. ఏమని? బాగా నాకు ఇవి నొత్తున్నాయి అనుకుంటా. ఓకే. సో ఇది ఆయన కొడుకు, గోపాల్ కొడుకు అన్నమాట. ఏమమ్మా
ఏమైతావు? నేను అమ్మనైతా అమ్మమ్మను అమ్మమ్మవా? ఆ. ఏంది మరి ఇట్లా అయిపోయాగా? వాంచరు వగ్గ కొట్టిర్రు, నీళ్ళు పోసుకుంటా కారం పొడి పోసుకుంటా కరెంట్లు పెట్టుకుంటా కొట్టిర్రు. వాంచను దొరకని లేదు కొన్ని రోజుల దాకా వాంచను. ఎక్కడనో జంగల్ వేసిర్రు వాంచను. ఇలా ఇల్లు కరువు చేసిపోతుండు పిల్లలకు మాకు అందరికి పోతుండు అంతే వాంచను. ఎవరు పట్టించుకోలేక 10 ఏళ్ళు అవుతుంది. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఊళ్ళో మంచి వాళ్ళు అయితే పట్టించుకుంటారు. అయ్యా దేవున్నరో లేరు మాది పొరుగు ఊకెత్తాం ఇడికి వాంచను. కాళ్ళు మొక్కుతో వాంచను ఏదైనా సాయం చెయ్యి. ఏం లేదు 2 ఎకరాల పొలం వీడియో లగ్గం చేసి గూడు కట్టుకున్నాడు. కన్యావరము హైదరాబాద్ బాకీలు తెచ్చుకుంటా వరకు వేరు. వారికి ఎవరు దీవులేరు వారికి. వచ్చినావా? దెబ్బలు కొట్టినప్పుడు వచ్చినావా? లేదు నేను కొంచెం ఆవునూరు అప్పుడు ఉచితందుకు వచ్చిన ఎట్లుండే అప్పుడు? అప్పుడు మంచిగా ఉండే వాంచను. కొట్టినాక వగ్గాశుడు మన మనిషే కాడు. సో కుటుంబం బాధ ఇది. ఒకసారి హరీష్ ఉన్నాడు, దా హరీష్ ఇన్నిడకరా ఇన్నేడు బాగా బానే. సో హరీష్ ఉన్నాడు, ముందు నుంచి కొట్లాడుతున్నారు వీళ్ళు, కానీ ఇంతవరకు వీళ్ళకి న్యాయం జరిగింది లేదు. రేవంత్ రెడ్డిని కలవడానికి చాలా నెలలు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి కలిసి 1 year అవుతున్నా కూడా ఇంతవరకు సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ కేటీఆర్ అయితే మొత్తం అటాక్ చేయించింది కేటీఆర్ కాదు, దీని వెనకాల సంతోష్ రావు ఉన్నాడని కవిత అంటది. మరి ఈ సంతగాడు ఏడు ఉన్నాడంటే సంతగాడితో రేవంత్ రెడ్డి ఆల్రెడీ 60 కోట్లకి టానిక్ కేసులో ఒప్పందం కుదుర్చుకున్నాడు, అవతల పడ్డాడు. ఖతం. ఎవరికి వాడు మొత్తం 8 మంది బాధితులని ఊచకోత కోసి 8 మంది బాధితుల ఉసురు మీ కుటుంబాలకు తగలాలి. ఇది మీ కుటుంబాలకు తగలాలి. ఈ కుటుంబాలు ఎట్లాగైతే ఏడుస్తున్నాయో, ఈ కుటుంబాలు ఎట్లాగైతే రోధిస్తున్నాయో, మీరు కూడా అట్లాంటి దిక్కులేని ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు గురించి చెప్తున్నా. మీరు కూడా అట్లాంటి దిక్కులేని సాగు చేస్తే మీ కుటుంబాలు కూడా ఏడవాలా. ఆ పరిస్థితి రావాలా. కోరుకోవద్దు కానీ కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ దెబ్బలు కొట్టిన విశ్వజిత్ కంపాటి అనేటోడికి ఏమైనా ఇబ్బంది ఉందా? వాడికి ప్రమోషన్ వచ్చింది, సిఐడి ఎస్పీగా కంటిన్యూ అవుతున్నాడు. వాడు ఎస్ఐగా ఉన్నవాడు సిఐ పదవి వచ్చింది. కానిస్టేబుల్ ఇంకా వాళ్ళు దర్జాగా వాళ్ళు ఉన్నారు కొట్టినోళ్ళు. హరీష్ ఏంది పరిస్థితి? ఏం ఘోరం ఇది అంటే ఏంది? గోపాల్ అంటే ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేని పరిస్థితి అంత సివియర్ గా ఎట్లా జరిగింది? మనం డీజీపీ ఆఫీస్ లో కలిసినాం లాస్ట్ టైం, గోపాల్ కూడా వచ్చిండు ఆ రోజు. మన 10 సంవత్సరాల నుంచి ఎవరి ఖర్చులు అలా పెట్టుకోవాలి, ఎవరి సంవత్సరాలు అలా తెచ్చుకోవాలి. మా పరిస్థితి ప్రతిసారి మీ ఛానల్ ద్వారా తెలంగాణ సమాజం మొత్తం చూసింది, మేము ఎట్లా కష్టపడ్డాం, ఏం చేసినాం అనేది. సరే జరిగింది, నష్టం జరిగిపోయింది. న్యాయం చేయాల్సిన వాళ్ళు ఏం చేశారు? ద గ్రేట్ లీడర్ బండి సంజయ్ కార్పొరేటర్, వీళ్ళు ఏమైండు? వీళ్ళు ఎందుకు న్యాయం చేయవు? నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్, పోలీసులకు నువ్వే బాసు. 2017-18 రోడ్ల మీద వచ్చి కొట్లాడిన బండి సంజయ్ 2019 నుంచి ఇప్పటి వరకు ఎందుకు నువ్వు మాట్లాడవు దీని గురించి? ఏడవంగి నువ్వు నీకు అసలు నువ్వు ఇవ్వాలని నేరల్ ఇష్యూ లేకపోతే బండి సంజయ్ ఎవరు? కరీంనగర్ లో కార్పొరేటర్ వరకే, కార్పొరేటర్ టు సెంట్రల్ మినిస్టర్ అండు. మరి ఎవరిని అడ్డం పెట్టుకున్నాను? ఎలక్షన్ ప్రచారంలో కరీంనగర్ లో మొదలు పెడితే ప్రచారం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు ప్రతి స్టేజ్ ఎక్కించండు మమ్మల్ని. అమిత్ షా వచ్చిన రోజు, మన యోగి వచ్చిన రోజు, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు బహిరంగ సభలో ఎక్కేయాలి. నేరాల బాధితులు కాపాడింది నేనే, న్యాయం చేసేది నేనే, నేనే కొట్లాడిన వాళ్ళ తరఫున నేనే కొట్లాడినాను. మరి వీళ్ళు ఎందుకు కొట్లాడావు నువ్వు? ఇలా నువ్వు కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లేఖ రాయి కదా. విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ అనేటోడు, ఎస్ఐ రవీంద్ర అనేటోడు మా మీద దాడి చేసిండు. ఇలా ఎవరు ఉన్నారు ఎవరు లేనట్టు వాస్తవాలు చెప్పాల్సింది గవర్నమెంట్. మరి ఆ గవర్నమెంట్ నువ్వు సెంట్రల్ ఉన్నావు, నువ్వే నేషనల్ ఎస్సీ కమిషన్ తీసుకొచ్చిండు అన్న నేరాలకి. ఇక్కడ మా గ్రామ పంచాయతీ దగ్గర ప్రజా కోర్టు పెట్టిండు. ప్రజా కోర్టు పెడితే తీర్పు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ ఎస్సీ కమిషన్ సంబంధించిన కొన్ని మీకు పంపించిన, ఆ బయట పెడితే బండి సంజయ్ సంగతిగా మీరే చెప్పాలి మీడియం ముఖంగా. మరి ఇలా బండి సంజయ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంది? అదే అంటున్నారు. రేవంత్ అన్నను ప్రభుత్వం రాకముందేమో ప్రచారానికి అందరూ వచ్చారు, అందరూ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ నేరాల సమస్య పరిష్కారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం ప్రతిరోజు. నెలలో దాదాపు 20 రోజులు హైదరాబాద్ ఏమి. ఆ విషయం మీకు కూడా తెలుసు. మేము సెక్రటేరియట్, సీఎం ఆఫీసు, ప్రజాభవన్, ఎవరు దొరుకుతారు, పొన్న ప్రభాకర్ ఆర్సీన దగ్గరికి, మహేంద్రన్న దగ్గరికి ఏడే టైం దొరుకుతాడు. ఎందుకంటే సమస్య ఈ తిరగడానికి మెయిన్ కారణం ఏంటంటే మామయ్య అన్ని 307 అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. అన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. హైకోర్టుకు మేమే పోవాలి, కరీంనగర్ కోర్టుకు మేమే పోవాలి, మేమే తిరగాలి, మేమే చేయాలి. కొట్టింది వాళ్ళు, దాడులు చేసింది వాళ్ళు, మమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెట్టింది వాళ్ళు, కానీ తిరుగుడు మాత్రమే మేము తిరగాలి.
మళ్ళీ దీని గురించి ఏమైనా మాట్లాడితే మేమే బ్లాక్ మెయిలర్. అది బండి సంజయ్ పెట్టించిన ప్రెస్ మీట్. బండి సంజయ్ అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు వస్తలేదు అని అంటే మేము బ్లాక్ మెయిల్ అన్నమాట. మరి నేరల్ ఇష్యూని వాడుకొని మేము ఎంపీలమైనామా, మేము కేంద్ర మంత్రులమైనామా, మేము ఎమ్మెల్యేలమైనామా? అది బండి సంజయ్ విజ్ఞతగా వదిలేస్తున్నా. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నావు, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయి, నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి పోదాంపా. నువ్వే సెంట్రల్ మినిస్టర్, డీజీపీ లెటర్ రాయి. నువ్వే అప్పుడు కొట్లాడింది మేమే. వాళ్ళు కూడా సోల్డ్ అవుట్ కదా, వాళ్ళు కూడా కథం. వాళ్ళు కూడా కథ. ఆ విషయం మీకు కూడా నేను చెప్పిన కదన్నా. నేషనల్ ఎస్సీ కమిషన్ అంతకుముందు బండి సంజయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చేసిండు, ఎంటర్ అవ్వ నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ పెట్టించిండు. ఆ రిపోర్ట్లో కనీసం ఎస్పీ విశ్వజిత్ పేరు లేదు, ఎస్ఐ రవీందర్ పేరు లేదు. నామమాత్రం రిలీజ్ చేసి న్యాయం జరుగుతా అంటే ఆ రిపోర్ట్ను బండి సంజయ్ పట్టుకొని హైకోర్టులో పోయి కొట్లాడు. మరి మాకు న్యాయం జరుగుతా అంటే అంతకంటే మించింది ఏమన్నదన్న? మేము ఎవరు రాలేదు ఇక్కడికి? ఇక అమ్మ వాళ్ళకి తెలవాలన్నా. మీ ఎమ్మెల్యే నేరల్ ఇష్యూ నుంచే రావాల్సిన వాళ్ళకి మైలేజ్ వచ్చింది, వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూర్చుండాల్సిన ప్లేస్ లో వాళ్ళు అనుకున్న స్థాయిలో అక్కడ ఉన్నారు. ఎమ్మెల్యే అపోజిషన్ లో ఉన్నాడు కదా సార్, అప్పుడంటే పవర్ లో ఉన్నాడు, కొట్టించిండు, అంతా జరిగింది. మరి ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న కేటీఆర్ రెడ్డి ఆయన విజ్ఞతగా తెలుసా, ఆయన రావాల్సింది. నేను చాలా సందర్భాల్లో కూడా అడిగినా, ఇప్పుడు కేటీఆర్ అంటే మాకేం పగ కాదు, ఆయన మాకు ఏం గెట్ల పంచాయతీ లేదు, ఆస్తుల పంచాయతీ లేదు. సరే ఎవడో తప్పు చేసిండు, నీకు సంబంధం లేదు అనుకుందాం. నువ్వు రావాలి కదా, నువ్వు వచ్చి మమ్మల్ని పరామర్శించాలి కదా. మేము వస్తే చంపుతామా కొడతామా? నువ్వు వచ్చి ఇంత మాతో, నువ్వు తప్పు లేనప్పుడు నువ్వు వచ్చి మాతో నిలుచుంటావు, మాకు ధైర్యం ఉంటుంది కదా. మరి ఇప్పుడు కేటీఆర్ అంటూడే దీనికి కారకుడు సావుకు, ఈ నేరాలు ఇష్యూ జరగడానికి కారణం కేటీఆర్, ఉసుక దొంగ, ఉసుక మాఫియా. వాడు సంతోషరావు అందరూ కలిసి ఉసుక మాఫియా చేసి మమ్మల్ని తడ్డికి చేసి కొట్టిపిచ్చి ఒక్కొక్కరి మీద 3 కేసులు పెట్టి 10 సంవత్సరాల దాకా మాకు న్యాయం చేయకపోవడం. వాడు ఇలా అపోజిషన్లో ఉంటాడు, వాడు ఇలా రేవంత్ రెడ్డి చేస్తా అంటాడు, రేపు కేటీఆర్ చేస్తా అంటాడు, బండి సంజయ్ చేస్తాడు. ఎవడేం చేయడు, అందరు వాళ్ళ పదవులు వచ్చినాయి కానీ మా ప్రాణాలు పోతున్నాయి, అంతేగాని ఇప్పుడు మరి వానంతా లుచ్చగాడు కూడా లేడు. వాడు నేరల కాడ అడుగు పెట్టమని నేను చూసుకుంటా, వాని దమ్మెందా సుత్తా. అర్థమైందా? నేరల వారికి ఇలా ఓట్లేసి గెలిపించింది. నేరల ఒక రెడ్డి సమాజం లేదు, ఒక్క ఓటు కూడా బయటకు ఒకటి పడ్డాయి. కేటీఆర్ పడ్డాయి అప్పుడు మొదట్లో, అప్పుడు సర్పంచ్ అది కూడా చూడలేను. కొట్టియడానికి కేటీఆర్ పెద్ద దొంగ, జనరల్ బాగుంటామని నాలెడ్జ్. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మేము సమస్య పరిష్కరిస్తామన్నారు. మీరు రేవంత్ రెడ్డిని కలిసి ఎన్ని రోజులు అవుతుంది? రేవంత్ రెడ్డిని కలిసినాము. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ప్రభాకర్ కు ఆడికెళ్ళి మళ్ళీ మొన్న ఒక మంత్రికి రాసిండు, వడ్లూరు లక్ష్మణ్ కుమార్ అని. ఎందుకు పరిష్కరిస్తారు? తిరుగుడే కానీ మాకు ఆయన న్యాయం జరిగింది ఏం లేదు. మొత్తం చాలా పెద్ద ఎత్తున వచ్చారు కదా మీరా కుమార్. అసలు మీరా కుమార్ వచ్చింది, ఎస్సీ కమిషన్ వచ్చింది, మొత్తం టోటల్ గా అంత అమ్ముడు వేయరు. బండి సంజయ్ తోలుకపోయి దేవుని సాక్ష్యం, మొత్తం దేవుని సాక్ష్యం అని చెప్పి టెంపుల్ ఉంటుంది కర్మల్లో ఒకటి, ఆ టెంపుల్ కాడ దొరకపోయి ఇవాళ వేయనో లేదు వేరే మీ ఇద్దరు కరెక్ట్ న్యాయం చేస్తా అని చెప్పి మా ఇద్దరు మళ్ళీ అక్కడ తీసుకున్నాడు. ఇప్పుడు గోపాల్ పరిస్థితి ఏంది అంటే ఏం జరిగింది? గోపాల్ అన్న ట్రీట్మెంట్ పైసలు లేవు చనిపోయిండే. అప్పటి నుంచి ఇప్పటి అదే దెబ్బలకు ట్రీట్మెంట్ పైసలు లేవు. వాడు ఏకరన్నర భూమి అమ్ముకున్నాడు, ఉన్నకాడికి అమ్ముకున్నాడు, బిడ్డ పెళ్లి చేసిండు. వాడు దీన స్థితిలో వాడి మందుల పైసలు లేక చనిపోయింది. అలా లేకపోతే వాడు ముసలోడు, మంచి పిల్లాడనే. నాకు అంత ముందుగా నేను టైగర్ను, వాడేనాడు కొట్టిపించిండు. అప్పటి నుంచి నా ఇంట్లో ఏమంటున్నా, తిట్టిలే కొట్టిలే తిడితేనే ఇస్తాడు వీడు, దరిద్రజాడుకు వీడు. అర్థమైందా? ఎవడైతే తిడతాడు, ఎవడు ప్రెస్ పెట్టి మాట్లాడతాడు వాడిని ఇట్లా అంటాడు. ఏదో అని మన సపరేట్ కావంటే వాడు ఏది సౌటలాంటి కన్నా కేసు ఎందుకు కాదు, నువ్వు కొట్టియలేదు, సంతోషంగా కొట్టించాను, ఆ కేసు ఎందుకు బయట రాదు? ఇవాళ టోటల్ గా పోలీసుల మీద కేసు కాకపోవడం ఏంది, తమిళనాడులో కేసులు అవుతాయి, కర్ణాటకలో కేసులు అవుతాయి. ఈ తెలంగాణలో ఉన్న దొరలు రెడ్లు, ఇక్కడ ఉన్నదే ఈ సమాజం, రెడ్డి దొరలున్న సమాజం ఈ రాష్ట్రంలో ఏవని న్యాయం జరగసిన జాతి వాళ్ళకు జరగది. ఇంత పెద్ద ఇష్యూను చిన్నగా వాడుకుంటారు అన్న. టోటల్ గా అంతా నేను ప్రజా సంఘాలు. నా పాయింట్ ఏంటంటే వానికి శిక్ష అదంతా తర్వాత మేము కనీసం ఆదుకునే ప్రయత్నం కూడా చేయాలి కదా. ఆయన హెల్త్ రూపాయి లేకుండా వేసిన గోళ్ళు కొనకాచుకొని తింటాం, సపరేట్గా వంటాం, మనం పని చేయం, బయటకు. ఇది పరిస్థితి అంతా ఇంత. ఈశ్వర్ కూడా మరో బాధితుడే ఇందులో. ఏం పరిస్థితి? నీ హెల్త్ డిస్టర్బ్ అయిందన్నావు, సెట్ అవుతుందా? అన్న ఆరోగ్యం అయితే పూర్తిగా క్షీణిస్తుంది. అందరు చెప్తున్నారు. మేము అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో అందరు తెలుసు. ఇంతకుముందు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా హెల్త్ విషయం చెప్పిన. ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగా క్షీణించే ఉందన్న, ఏం పని చేయలేకపోతున్నాం. ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఏమైనా చేద్దామంటే ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు చేసేటోళ్ళు లేరు. అవసరానికి మాకు ఆపద వచ్చిందంటే అందరూ మేమున్నాం అని చెప్పిన ప్రతి ఒక్కరు ఉన్నారు అన్న. మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, జాన్ రెడ్డి వచ్చిండు,
ప్రతి ఒక్కరు వచ్చారు కానీ అన్న మేము ఉన్నాను కానీ ఎవరు కూడా వెళ్ళారన్న. ఎందుకన్నా బండి సంజయ్ కూడా అన్ని రకాల నేనున్న వ్యక్తి. మేము టీఆర్ఎస్ తరపున భూతం ఏదైనా జాబ్ ఇస్తా అంటారు అన్న, ఇది ఇస్తారు అది ఇస్తా అన్నా కూడా లేదు నన్ను నమ్ముకోరి నేను ఏదన్నా అది చేస్తా అని చెప్పిన బండి సంజయ్ అన్న. ఇప్పటి వరకు కూడా మీ కేసు నుంచి నాకు మొత్తం తెలియదు. మొన్న కూడా రీసెంట్ గా ఎలక్షన్ ముంగట కూడా పిలుచుకున్నాడు. ఇక అమ్మారు రుద్రాక్ష మాల ఉన్నది, నేను ప్రమాణం చేసి చెప్తున్నా మీ కేసు విషయాలని ఖచ్చితంగా కోర్టులో మాట్లాడతా, మీకు న్యాయం చేయబోతున్నాను ఏదంటే అది మాల చెప్పుకొని ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు అన్న. అది అప్పుడే అన్నప్పుడు మా అందరిని పిలుచుకున్న బాణా ఇట్లా అందరూ వచ్చారు. వచ్చినా కూడా సరే ఇంత అంటాను కదా, ఇగో ఇప్పుడైతే మనసుకు 2 లక్షలు ఇస్తా తీసుకోరన్నాడు. 2 లక్షలు 5 రూపాయలు కూడా వేయలేడు. మళ్ళీ ఏమైందన్నా మమ్మల్ని ఆదుకుంటున్నారు ఏంటంటే మీ కేసు గురించి నాకు తెలియదు, ఏం తెలియదు, మీరు మీ కేసు దాని గురించి మొత్తం నాకు తెలియదు, ఇక నా దగ్గర రాకురని చెప్పి డైరెక్ట్. కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టులో ఏమైంది, పిటిషన్ ఎడిపోతున్నది, ఎందుకు వస్తలేదు బెంచ్ మీదకి? హైకోర్టులో ఫైనల్ ఇయర్ రంగులో ఉంది. గవర్నమెంట్ నుంచి అడ్వకేట్ జనరల్ ఏజీ గారు అటెండ్ కావాలి. ఆ ఏజీ గారు అటెండ్ కాకనే డిలే అవుతుంది. ఫైనల్ ఇయర్ ఉందన్న ఒక్కరోజు ఏజీ గారు అటెండ్ అయితే కేసు క్లోజ్ అవుతుంది. అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతలేరా? అవుతలేరు అన్న, అది తెలియదు అన్న. ఇప్పుడు అయినా కలిసి మేము లాస్ట్ టైం అడ్వకేట్ జనరల్ కలిసే ప్రయత్నం చేసి కలిసినామన్న. లాస్ట్ టైం అడ్వకేట్ జనరల్ కలిసి ఆయనకు మొత్తం వివరించినాం, అన్ని విషయాలు చెప్పినాము. కంపల్సరీ ఆయన ఏమన్నారంటే మీరు ముఖ్యమంత్రి గారు కలిసిరు కదా, ఆయన ఏమని చెప్పినారు అన్నాడు, మాకు న్యాయం చేస్తాను మాట ఇచ్చింది సార్ అని చెప్పినా. మరి మిమ్మల్ని తీసుకుపోయారంటే ఆదిశీన పొన్నం ప్రభాకరన్ మహేంద్రన్ అని చెప్పినాము. వాళ్ళతోనే రేవంత్ రెడ్డి గారిని ఈ కేసు చేయమని మాకు చెప్పియండి, మేము ఈ కేసు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయనకు జీతం ఏ నుంచి వస్తున్నాడు? అడ్వకేట్ జనరల్ ప్రజలు ఇచ్చిన జీతమే కదా, ఎవరి కోసం పని చేస్తాడు ఆయన? ముఖ్యమంత్రి చెప్తేనే అటెండ్ అవుతాడా, లేకపోతే అటెండ్ కాడు? మాట్లాడినా ఆ రోజు మాట్లాడిన విషయం అయితే అది మేమేమనుకున్నామంటే ఇక ప్రభుత్వం వచ్చింది మారింది, మాకు న్యాయం జరుగుతుంది ఆశ పుట్టే, కానీ 3 సంవత్సరాల నుంచి ఇదే తిరుగుతున్నాం అన్న. ఇదే తిరిగి ఆశ అనిపిస్తుంది. ఇప్పుడు కోర్టులో ఏమని వాదిస్తున్నారు గవర్నమెంట్ వైపు నుంచి? ఎస్పీకి అనుకూలంగానే వాదనలు ఉన్నట్టున్నాయిగా. లాస్ట్ టైం ఉన్న ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఎస్పీకి అనుకూలంగానే వేసారు. ఆ ఎస్పీకి అనుకూలంగా వేస్తేనే మా అడ్వకేట్ కౌంటర్ వేసిండు. కౌంటర్ వేస్తే ఇప్పుడు ఆ కౌంటర్ అట్లే హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఉంటుంది, ఆ కౌంటర్కి అయినా రిప్లై చెప్పాలి. కాబట్టి గత ప్రభుత్వంలో వేసిన అడ్వకేట్కు అడ్వకేట్ జనరల్కి నేను ఏం రిప్లై ఇవ్వాలని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి చేయాలంటే చేస్తారు. అంత ముఖ్యమంత్రి గారి చేతులు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతుంది. మా కష్టాలు సుఖాలు ఇక్కడ ఉన్న కేకమైందని నాకు అందరికీ తెలుసు అన్న. వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలో కూడా అందరూ తిరిగినాం. బండి సంజయ్ గారి మొదలుకుంటే అందరి మా ఇష్యూను రాజకీయంగా ఏ రకంగా చేయను ఆ రకంగా చేశారు, కానీ మాకు న్యాయం చేసే దిశగానే అయితే ఆలోచన చేస్తలేరు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటికైనా మా బాధితులలో ఒకరు చనిపోయారు, గంధం గోపాలు. అందరి పరిస్థితి కూడా అట్లే ఉంది. కనీసం వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలి. బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అందరికీ నష్టం జరిగింది కాబట్టి అందరిని ఆదుకొని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మీ ద్వారా అడుగుతున్నాను. ఎంతమంది? మొత్తం 8 మంది కదా? 8 మంది అన్న. 8 మందిలో ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది బీసీలు? మేము 4 బీసీలు ఉన్నా, 4 బీసీలు. ఓకే. ఏం పరిస్థితి బాలరాజ్? ఇట్లున్నావు, ఎందుకు ఇట్లా అయినా? చనిపోయే స్టేజ్కి వచ్చిన. ఎందుకు అట్లా? ఏమైంది? ఏం మందులో డబ్బులు లేవు, మా నాన్న లేడు, 2 చెల్లెళ్ళు, ఒక చెల్లె పెళ్లి అయింది, భూమి జాగా ఏం లేదు, కాళ్ళు నడవట్లేదు. ఇప్పటికీ నేను ఇట్లనే బలిమిట్ నిలబడ్డా. పర్సనల్ 80 కేజీలు ఉండేటాడు, 80 కేజీలు ఉండే వ్యక్తి అన్న. ఈ రోజు బొక్కలు తేలినాయి. ఇంతకుముందు ఉన్న పాత ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి చూడండి అన్న. ఇలా ఆరోగ్యాలని ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్కరు అంతా రాజకీయాలు వేసుకుంటే మా మీద వాళ్ళు డబ్బులు ఏరుకొని మా శివాల మీద ఏరుకొని బతున్నా. నిజమన్నా. ఏం పరిస్థితి మరి? ఎక్కడ ఉంటున్నాను? ఇంటికనే ఉంటున్నాను. ఏం పని చేస్తున్నావు? ఏం లేదు, మా భార్య పని చేస్తాను. మా భార్య మా అమ్మ, నాకు 2 పిల్లలు, భూమి జాగా ఏం లేదు. ఒక డాక్టర్ ఉండే అమ్ముకున్నా, సాధగాలే మొత్తానికి నడవరాలి. ఇప్పుడు కూడా నిలబడలేదు, బలిమిట్లు నిలబడ్డా. ఆ రోజు మీరు ఆ ఇన్సిడెంట్ లో ఉంటే మిమ్మల్ని తీసుకుపోయారా? నేను తెల్లారితే దేశం పోయేటోని, అన్ని మస్కట్ అన్ని బ్యాగ్ అన్ని దారుకున్నా. రాత్రి 10కి వచ్చి పట్టుకుపోయారు. ఇంటికి డెరా పెట్టి నా ఇలా పెట్టి గుంజుకపోయారు. మా అమ్మని మోరలు నూకేసారు. మిమ్మల్ని ఎట్లా కొట్టిరు? కాళ్ళ మీద మొత్తం, కాళ్ళు నడుము మీద కరెంట్ షాక్. ఎవరెవరు ఉండే అక్కడ ఇన్సిడెంట్ లో? ఎస్పీ ఉండేనా? ఎస్పీ వచ్చి పొట్టు చెంప బూడి పెట్టి ఇట్లా నలిచిండు. ఫైబర్ లాటీలు మొత్తం ఒక్కొక్కని 8 ఇరిగినాయి. 8 లాటీలు. ఇంకా ఆయనకైతే బాగా తాకినాయి. ఎవరికి? గోపాల్కి. అన్న ఇప్పటికి కూడా ఇక్కడ శవం ఉన్నా కూడా ఇప్పటికి రాజకీయాలు చేస్తున్నారు అన్న. ఇక్కడ కూడా ఇప్పటికి కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఆ రాజకీయ శవాల మీద ఏర్కొని బతకని వాళ్ళు ఇంకా హాయిగా బతుకమని చెప్పన్నా అన్న. అత్తే రానన్న పోలీసులు రాని ఇవ్వాలన్నా. ఇప్పటికి రాజకీయం చేస్తా అంటే వాళ్ళు మనసు పెట్టేది 2 పోలీసుల వాడు 2 ఫోటోలు పెట్టేది ఉండే. ఫోటో ఫ్లెక్సీ పెట్టి మనకు చెప్పలేదని చేస్తే అయిపోయింది. న్యాయంగా ఇక్కడనే కొట్లాడుతున్నాము. ఇప్పుడు అంబేద్కర్ పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆ రోజు ఏ రకంగా మీ మీద అటాక్ చేశారు? ఒకసారి
అన్న రాత్రి 11 గంటలకు అన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో అందరినీ లిఫ్ట్ చేశారు అన్న. మన ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ కాడ ఒక స్కూల్ వ్యాన్ పెట్టారు. ఆ స్కూల్ వ్యాన్లో ఎక్కించారు. తంగలపల్లి కొత్తగా జిల్లా సిరిసిల్ల కొత్త అయింది. తంగలపల్లి పోలీస్ స్టేషన్ లేక బీఈడి కాలేజ్ తీసుకున్నారు అన్న రెంటల్గా. అక్కడికి రాత్రి 11 లిఫ్ట్ చేసి 12 గంటల వరకు అక్కడికి తీసుకుపోయారు. రాత్రి 12 గంటలకు తీసుకుపోయిన తర్వాత చేతులకు ఉన్న దారాలు ఇవన్నీ బట్టలు తీసేసారు. ఓన్లీ డ్రైవర్ మీద పైకి ఇట్లా చేతులకు బేడీలు వేసి కళ్ళకి వేసి పైకి తీసుకుపోయారు. అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ అది పెద్ద హాల్ ఉంటుంది అన్న. అలా థర్డ్ డిగ్రీకి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ప్రతిది అన్ని సీరియల్ పెట్టారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వెళ్ళిపోవాలి. పడ్డోళ్ళు పడ్డట్టు వెళ్ళిపోవాలి. ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత డ్రైవర్ మీదనే లబ్బరి పట్టాలు వేయడం, మొద్దులు వేయడం, రాకెట్లు వేయడం, బీర్ సీసాలు పెట్టడం, కరెంట్ షాకులు పెట్టడం, మూత్ర రక్తం, అట్లాంటి పరిస్థితి ఎలా తీసినాం అన్న. తను కూడా చెప్పింది కదా, దెబ్బలు తిన్న తర్వాత వాష్రూమ్కి వెళ్తే బ్లడ్ వచ్చింది. ఎవరికి? మీరు మహేష్. ఏమైంది? ఆయన ఎట్లున్నాడు? ఏమైంది? బొక్క ఇరిగింది, వెన్ను బొక్క. హెల్త్ పని చేస్తలేదు ఇప్పుడు, ఇక అందుకోసమే లేవట్లేదా? లేతుండు, కొంచెం తిరుగుతుండు అని ఈడికి రావద్దని రాలేదు అన్నట్టు. వీళ్ళు పేరుకే ఉన్నారు సార్, మరి దేనికి సుత అవసరం పడతలేరు అన్నారు. వాళ్ళకి ఏం పని లేదు, పని సుత చేసే అంత లేదు. ఇప్పుడు ఒకళ్ళు స్టార్ట్ అయ్యారు, అందరు సుత అట్లా మొదలవుతారు ఇక. ఇప్పుడు వాళ్ళు ఉండేందుకు మరే ఫస్ట్ అందరు వచ్చారు, ఇప్పుడు ఎవరు వస్తలేరు, ఏం చేస్తలేరు, ఎందుకోసం ఉన్నారు ఇక వాళ్ళు. మళ్ళీ వాడుకొని వాళ్ళు ఇచ్చిపెట్టారు, అంతే కదా. ఇక మళ్ళీ వస్తారు, ఇక అప్పటికి చెప్పులు పట్టుకొని కొట్టాలి వాళ్ళని, ఇక చేతులతోని కాదు. ఇక అట్లయితేనే వాదుకుంటారు కావచ్చు. ఇక ఇప్పుడు ఒకళ్ళు స్టార్ట్ అయ్యారు, ఒకళ్ళకి ఒకళ్ళు స్టార్ట్ అవుతారు. ఇక ఎందుకు? ఇక మేము వాళ్ళు పోయినాక మేము ఎందుకుండి, మా పిల్లలు ఎందుకు, మమ్మల్ని అందరు పోయినాక వాళ్ళు ఎందుకుండి. ఇక ఫస్ట్ వాళ్ళని స్టార్ట్ చేస్తే కదా మాకు ఉంటుంది భవిష్యత్తు. సో మీరు మరి ఎవరు మీరే పని చేసి పని చేయాలి. మేము పని చేస్తే మా ఇంట్లో వెళ్ళుద్ది. మా పిల్లలు చిన్నోళ్ళు రోడ్ మీకు వట్టి వచ్చినందుకు అట్లా ఇరికిచ్చిర్రు. మళ్ళీ అందరు ముందట పడ్డారు. వాళ్ళు ముందట వాళ్ళు భవిష్యత్తు అయ్యారు, మమ్మల్ని మూస్తుర్రు. సో ఇది నేరెళ్ళ బాధితుల పరిస్థితి. ఇవి మనం కొన్ని వందల వీడియోలు చేసినాం, ఒకటి కాదు వందల వీడియోలు చేసినాం. డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం, వీళ్ళు హైదరాబాద్కి వచ్చి ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళ మీదనే 307 మర్డర్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎవడైతే ఈ దాడి చేసిండో, కుటుంబాలను ఆగం చేసిండో, వాడు చాలా సేఫ్గా ప్రమోషన్లో పదవులు అనుభవిస్తున్నాడు. ప్రజలు కట్టిన ట్యాక్స్లతో వాడు జీతాలు తీసుకుని వాడు కుటుంబంతోనే ఎంజాయ్ చేస్తున్నాడు. సంపినోడే ఇప్పుడు సంతాప సభలు పెడుతున్నాడు. మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా చేస్తాం అన్నోడు సైలెంట్ కూర్చున్నాడు. సంపినోడితో కాంప్రమైజ్ అయిపోయిండు. ఇక ఎవరిని అడగాల? ఈ వ్యవస్థలో ఎవరిని అడగాల? అందరూ ఒకటే అన్న. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఈ కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలి. ప్రాణం పోయింది, మిగతా ఇంకా 7 ఉన్నారు. 7లో 4-5 పరిస్థితి, ఇక్కడ ఉన్న నా ముందున్న ఈ 5 పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. సో ఇంకా ఎంతకాలం ఇది? ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉంది, అధికార పార్టీ ఉంది, ఎవడు మాట్లాడాడు ఇప్పుడు? ఎందుకంటే అధికారంలో ఉన్నోడు నేను చేయాల్సి వస్తుందని, అపోజిషన్లో ఉన్నోడు అప్పుడు అధికారంలో ఉండి అరాచకం చేసిండు, సో వాడు మాట్లాడాడు. సో ఈ గ్రామ సర్పంచ్ ఉన్నాడా? ఎక్కడా? ఎక్కడానా? రండి అన్న ఒకసారి. సో లక్ష్మణ్ గారు ఉన్నారు, గ్రామ సర్పంచ్. మొన్ననే కదా మీరు గెలిచింది. ఏంది వీళ్ళ పరిస్థితి? మీరు కూడా ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి చూస్తుంటారు కదా. యాక్చువల్గా నేను లేను, అబ్రాడ్ లో ఉండి రీసెంట్ గానే వచ్చిన, రీసెంట్ గా ఎలక్ట్ అయినా. ఏదేమైనా గ్రామం అంతా ఏకమై అయినా సరే వీళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఏమైనా ఒక ప్రయత్నం చేయాలి కదా. చేయాలి. ఆల్రెడీ వీళ్ళు ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు కొట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటాం మేము. ఏదైనా వాళ్ళకు కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటాను. ఎవరైనా మాట్లాడతారా ఊర్ల వైపు నుంచి? ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏమన్నా, ఏం జరిగింది? ఏం పెద్ద మనిషి ఏంది నువ్వు ఉన్నావా అప్పుడు? తప్పుకున్నా. ఇదంతా చేసేది అంతా బండి సంజయ్ మేలు కోసం చేసుకునేది అంతా. వాసన చెప్తా, ఇప్పుడు అంతా కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ వాళ్ళే వీళ్ళందరినీ మధ్య పెట్టుకొని బండి సంజయ్ బయటపడ్డాడు. వీళ్ళందరినీ లాస్ చేసి పడదంగిండు, జీవితాలు ఖరాబ్ చేసి పడదంగిండు. ఇక్కడికి వచ్చుడు, అక్కడికి వచ్చుడు, మీకేంది మాకేంది అని. ఎవరు రాలేదు, ఆయనే కాదు మిగతా ఏ పార్టీ ఆయన రావాలి కదా. మరి బండి సంజయ్ ఆయన రాలే, మిగతా వాళ్ళు రాలేదు. వాడుకొని ఇప్పుడు గొప్పోడు అయిందే ఎంపీ ఒట్టియండే. వీళ్ళందరూ వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి తెప్పించిందే ఆయన, కేంద్ర మంత్రి. మరి ఆయనే కదా. మేము మస్తు మంది, మీ నేరల ఊరంతా మొత్తం మిలిటరీ,
నేరల ఊరంతా మిలిటరీ ఎవడు ఇంటికాడ ఉన్నాడు. ఓనికి పెన్నమే ఎక్కడిది, ఓనికి పిల్లలు ఎక్కడిది వ్యవస్థ. ఇప్పుడు ఈ మాఫియా ఇసుక లారీలు పోతున్నాయా అమ్మా? తగ్గినాయా పోతున్నాయా? పోతున్నాయా? కొంచెం తగ్గినాయి. ఏం చేస్తా అంటే రోడ్డు మీద పెట్టాలి, కూర్చోవాలి ఒక రోజు అంతా. మరి ఆ ప్రయత్నం మీరు చేస్తే అవుతుంది. మరి అంతే మరి కూర్చోవాలి కదా అన్న. అన్న మా ఊళ్ళో ఒక ప్రభుత్వ వ్యవసాయం దానికి కోసమే అడ్డుపడితేనే జోపుడు కొట్టుడు కాదన్నా. ఇప్పుడు ఇప్పుడు వదిలేసినాం అనుకో, వదిలేసినట్టే ఉంటది. మరి ఇంకొకరు అవుతారు. ఇప్పుడు మేము ముంగడికి ఎవరిని బలగొడతారు అన్న మీరు చెప్పొత్తురు. ఇప్పుడు నేను ఉంటా రోడ్ మీద, నేను కూడా ఉంటా, వాడు వచ్చి కొడతాడు, నేను కూడా ఉంటానా. ఓకే ఓకే మీరు ఉంటారన్నా. నేనేమో గ్రామం రెడీగా ఉంటే అందరం ఉంటాం. రెడీగా ఉంటది. కానీ ప్రభుత్వం అట్లా ఉంటుంది, వ్యవస్థ చేంజ్ కాదు కదా. ఈ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఉంటారే పెద్ద మనుషులు. పెద్ద మనుషులు అంతా మేమే పెద్ద ఈ పార్టీలో కొంతమంది పెద్ద మనుషులు, ఆ పార్టీలో కొంతమంది పెద్ద మనుషులు అనే కాడ జరుగుతాను మేము గోపాల్ మేము అందరం కలిసి. ఇప్పటికి ఒక దగ్గర ఒక 100-120 మంది దాకా ఉంటారు ఇక్కడ. కానీ అందరూ పోలేదు. ఒక పట్క పేనలో తప్ప వేరు, కానీ ఒక్కడు కూడా ఇల్లు పట్టుకోలేదు. నేను 2 నెలలు తిరిగిన, 2 నెలలు ఇంటికి వెళ్ళాను. ఓకే. ఓ నువ్వు అప్స్కాన్ వెళ్ళిపోయాను అంటే నిన్ను కూడా తీసుకుపోతారని. నా కొడుకు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం వీడియోలలో ఉంటే వాళ్ళ వీడియోలో మేము వెళ్ళిపోయినాం అట్లా బయటకు. సో నువ్వు పోయినావు కాబట్టి నువ్వు బచాయించిన, లేకపోతే నువ్వు అదే పరిస్థితులు ఉండాలి. అంతే ఇక ఇంకేముంటది, ఏముండదు. న్యాయం కావాలంటే ఇప్పటికైనా రోడ్డు మీద చేసుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇది ఒకటి ఆలోచించుకుంటే మన కోసం అని కాదన్నా, ఒక కుటుంబం కోసం చేద్దామంటే ఇప్పుడు ఇప్పటికైనా అన్న ఉన్నాడు కాదు. మీరు ఎందుకు కలెక్టర్ ఎందుకు రావాలి కదా, రావాలంటే కాంగ్రెస్ అరే రావాలనే ఎందుకు? మా నేరల కాన్స్టిట్యూన్సీ ఇంతవరకు ఎన్ని సంవత్సరాల వ్యవధిలో ఏ డెవలపింగ్ లేదు, ఏం లేదు. ఈ ఇష్యూ జరిగిన నుంచి వాళ్ళకు న్యాయం జరగలేదు, మా కాన్స్టిట్యూన్సీ డెవలప్ కాలేదు. ఒకప్పుడు నేరల నియోజకవర్గము ఇప్పుడు ఏ స్థితిలో ఉందో మీరు అన్ని చూడొచ్చు మీకున్న వ్యవస్థలలో. మా సర్పంచ్ యూత్ ఇప్పుడు గెలిచిన, ఇంతకుముందు కూడా గెలిచిండ్రు అదే వ్యవస్థలో. ఈ ఇష్యూ జరిగిన నుంచి ఇంతవరకు ఏ అభివృద్ధి జరగలేదు. ఆ వ్యవస్థలో వాళ్ళకి న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, ఆ వ్యవస్థ అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఈ బాధితులలో ఒక బాధితుడు చనిపోయాడు. ఆ వ్యవస్థ వాళ్ళ పరిస్థితి కూడా గట్లే. వాళ్ళంతా అట్లే ఉన్నారు, వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. అందరు అట్లే ఉన్నారు, అందరు చావు బతుకమ్మలో కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యవస్థ ఒక మంచి చనిపోయాడు. ఇంతవరకు ఆ వ్యవస్థ కూడా ఇంతవరకు వాళ్ళు జరిగినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చారు, ఎంతో మంది వచ్చారు, స్పీకర్ వచ్చారు, అందరు వచ్చారు. ఇంతవరకు ఈ బాధ్యత చనిపోయించి ఇంతవరకు ఎవరు రాలే. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు కానీ ఏది లేదు. అంటే మిగతా వాళ్ళు ఎవరు చనిపోయినా అంతే కదా పరిస్థితి. మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అది గట్లే ఉంది, ఇప్పుడు కూడా గంతే ఉంటుంది. మీరు ఆలోచించండి ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయానికి రండి కుటుంబంతో కలిసి కూర్చొని. లేకపోతే సమస్యకి ఏం పరిష్కారం దొరకదు, గింతే ఉంటది. కనీసం ఆ 2-3 పిల్లలకైనా న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు తనకు న్యాయం జరగాలి. నేను అదే అంటున్నా, ప్రయత్నం చేయండి కదా. మనం మానవతా దృక్పథంతో ఆలోచించాలి కదా. ఒక రోజు పోతే పోయింది, ఎంతమంది మీద కేసులు పెడతారన్న మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్తే వాళ్ళు వినడం కాదు కదా, మీరు డిసైడ్ చేసుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటది. ధర్నా ఈయనే చేయర్రి, ఆడిదెందుకు ఎందుకు పోవాలి? మేము తీయమని చెప్పండి, 30 మంది మేము తీయమని చెప్పండి కదా. కాదు మీరు రోడ్డు మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే పెట్టండి. మేము తీయమని చెప్పండి, మేము తీయము ఇక్కడే ఉంచుతామని చెప్పండి. ఎంతసేపు వాళ్ళే వస్తారు. మరి ఉండాలి, మరి ఊరోళ్ళకి గట్టిగా ఉండాలి. అందరు వచ్చిరు, మీరా కుమార్ వచ్చింది, వాళ్ళు వచ్చిరు, వీళ్ళు అందరు వచ్చినప్పుడు కొద్దిగా న్యాయమైనా జరగాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కదా, మళ్ళీ వాళ్ళదే గవర్నమెంట్. మనం ఏం అడగలేదనుకో వచ్చి వీళ్ళకి ఏం న్యాయం చేసింది? చేయలేదనే కదా, చేయలేదు కాబట్టి ఆయన పరిస్థితి అట్లా అయింది. అది న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. మీనకుమార్ వచ్చింది, ఇంకెవరు మన ఢిల్లీ నుంచి అదే మన జర మిసాలు ఉన్నాయి. ఓకే అర్థం కాదు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. ఏదేమైనా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, పిల్లల్ని ఆదుకోవాలి. వాళ్ళతో పాటు మిగతా 7గురిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే తయారవుతుంది. సో ఆ కుటుంబాలు కూడా ఆగమవుతాయి. సో గ్రామంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి, పోలీసులు మనం గ్రామం లోపలికి వెళ్తే ఇంకో దగ్గర చౌరస్తా కింద బాడీ పెడితే గొడవ అవుతుండొచ్చు, కానీ ఇక్కడే ఉంటది ఎన్ని రోజులైనా. సో మాకు న్యాయం జరిగే వరకు అని కూర్చుంటే వాళ్ళు రాకుండా ఎక్కడ పోతారు? 100% వస్తారు. మీరు ఆ ప్రయత్నం చేయండి, ఆలోచించుకోండి.